పుష్కల నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో వరిని సాంప్రదాయ పద్ధతిలో నారు పెంచి నాట్లు వేస్తుండగా కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రాంతాలలోనూ కాలువ చివరి భూముల్లోనూ వరిని నేరుగా విత్తి సాగును కొనసాగిస్తున్నారు. కృష్ణా డెల్టాల్లో వెద పద్ధతిలో పొడిదుక్కులో విత్తిన వరి ప్రస్తుతం 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. అయితే అక్కడక్కడ వరిలో జింకు లోపం కనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల జింకు లోపం తలెత్తుతోంది. జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అశ్రద్ధ చేస్తే దుబ్బు దశలో పిలకలు చేయడంలో ఆటంకం ఏర్పడి ఆనక దిగుబడులపై ప్రభావం ఉంటుంది. వరిలో జింకు లోపం ఏర్పడడానికి గల కారణాలు, నివారణకు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నగేష్. మన కృష్ణా డెల్టాలో ముఖ్యంగా ఈ వెదవరి సాగులో ఉంది. ముఖ్యంగా ఈ పంట నెల నుంచి 50 రోజుల వయసులో ఉంది. ప్రస్తుతం అక్కడక్కడ జింకు లోపం కనిపిస్తూ ఉంది. పైనుంచి 4వ ఆకు 3వ ఆకు కానీ మధ్య ఈయన పాలిపోతుంది. అది ముఖ్యమైన సిమ్టము. అలాగే ఇంకొకటి ఏంటంటే ముదురాకులు చివర్ల కొంచెం ఎండిపోయి తర్వాత మధ్య ఈయన అటువైపు ఇటువైపు ఇటుకు రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. పట్టుకుంటే పెళుసున విరిగిపోతున్నట్టు అవుతుంటుంది ఆకులు. జింకు లోపం నత్రజని ఎరువు వేసినా కానీ పచ్చబడదు అన్నమాట, దుబ్బు చేయదు. ప్రధాన కారణంగా ఇప్పుడు జింకు లోపం రైతు సోదరులు అడుగుతూ ఉంటారు. దానికి మనం ఇందాక చెప్పుకున్నట్లు భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువైపోతే జింకుని అందకుండా ఆపుతుంది. కాబట్టి రైతు సోదరులు 35 నుంచి 40 కేజీలు మాత్రమే డిఏపి వేసుకోండి. ఎక్కువ డిఏపి కాంప్లెక్స్ ఫర్టిలైజర్ భాస్వరం వేస్తే కనుక మనకి భాస్వరం ఎక్కువైపోతే కనుక జింకు అందకుండా అవుతుంది. సో కాబట్టి రైతు సోదరులు సకాలంలో జింక్ సల్ఫేట్ 2 గ్రాములు పిచికారీ చేసుకోవాలి లీటర్ నీటికి కలుపుకొని. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, వరి కనుక రెండు పంటలకు వేస్తున్నట్టయితే ప్రతి రబీ సీజన్లో ఆఖరి దుక్కిలో ఈ జింక్ సల్ఫేట్ ఒక 20 కేజీలు వేసుకొని దమ్ము చేసుకోవాలి. తర్వాత దీంతోపాటు భాస్వరం ఎరువుల్ని మిక్స్ చేయకూడదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. భాస్వరం ఎరువులు వేసినట్లయితే 3 రోజులు ఆగి జింక్ సల్ఫేట్ ఇంకొక దుక్కిలో వేసుకోవాలన్నమాట.